ఖమ్మం జిల్లా వైరాలో మహాశివరాత్రి సంబరాలు ఘనంగా జరగనున్నాయి. లక్ష్మీపురంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. 3 రోజుల పాటు ఘనంగా శివరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీరాముడు భద్రాచలం వెళ్లేటప్పుడు ఇక్కడి నదిలో స్నానమాచరించి శివపార్వతులను ప్రతిష్ఠించి అభిషేకం నిర్వహించారని భక్తులు చెబుతున్నారు. 100 సంవత్సరాల క్రితం కోనేరులో విగ్రహాలు దొరికాయని అంటున్నారు. ఈ యొక్క క్షేత్రానికి చాలా విశేషమైనటువంటి ప్రజా ఆదరణ కలిగినటువంటి క్షేత్రము. ఇది గత 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం. ఈ యొక్క దేవాలయము సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ ఈ యొక్క క్షేత్రంలో ఆ స్వామివారిని ప్రతిష్ఠించి స్వామివారిని ఆ యొక్క రాముల వారి అభిషేకించి ఇక్కడ నుండి బయలుదేరి భద్రాచలం వెళ్ళినటువంటి క్షేత్రము. ఈ యొక్క క్షేత్రానికి తూర్పు భాగాన కోనేరు ఉంటుందండి. ఆ కోనేరులో కూడా రామచంద్రమూర్తి స్నానమాచరించినటువంటి ఆనవాళ్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే గత 100 సంవత్సరాల క్రితం ఆ కోనేరులోనే రాముల వారి విగ్రహాలు కూడా దొరికాయి. ఆ రాముల వారి విగ్రహాలు కూడా ఈ యొక్క క్షేత్రంలో ఉంచి ఆ శివలింగానికి ఆ రాముల వారికి ప్రతి సంవత్సరం కూడా శివరాత్రికి 5 రోజులు జాతర చేస్తూ ఉంటారు. అదేవిధంగా శ్రీరామనవమి వచ్చేసరికి రాముల వారి కళ్యాణం కూడా ఈ క్షేత్రంలోనే చేయటం జరుగుతున్నది. మన తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినటువంటి భట్టి విక్రమార్క గారు వారి చేతుల మీదుగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవితంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతున్నది. కావున భక్తులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాను.